జగన్మోహన్ రెడ్డి నవరత్నాల భాగముగా అనేక సంక్షేమ పథకాలు అందించినాడు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారు. ఆ? 2014 తప్పకుండా గెలుస్తాడండి. కొద్దిగా సీట్లు తక్కువ కావచ్చు అంతేగాని కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నేను సవినయంగా తెలుపుతున్నాను. వాళ్ళు చెప్పవచ్చు కానీ ఇంతకుముందు జనాలతో చాలా మోసం చేసినారు. వాళ్ళు చెప్పిన విషయాలు ఏటివే కానీ మహిళలకు రుణమాఫీ అని చెప్పినారు, బ్యాంకులో బంగారంపై తాకట్టు అని చెప్పినారు, ఇంకా రైతు భరోసా మాఫీ అని చెప్పినారు, ఇంకా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు. కానీ ఏటివే కానీ అమలుపరచలేదు. అందుకోసం వాళ్ళు అబద్ధాలు చెప్పే దాంట్లో గొప్పళ్ళు. జనాలు ఎవరే కానీ వాళ్ళు నమ్మరు, ఓటు కూడా వేయరు. కానీ కాలేరు కూడా వాళ్ళు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాలేడు ముఖ్యమంత్రి. జగన్ కంటే ఎక్కువ పథకాలు అంటే ఇప్పుడు ఇచ్చే పథకాల్లో దండికి ఉన్నావే. ఇంకా ఆవిడకింటే ఎక్కువ పథకాలు ఇంకేముంటున్నవి. ఒక 100 కుటుంబాల్లో 80 కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నావే. ఈయన చెప్పేది 5 అర పథకాలు చెప్తా అన్నాడు. అవి ఎవరికి వస్తున్నావు ఎవరికి పోతున్నావు అది మాకేం అర్థం కాలే. మా ఇంటికి మాత్రం ఇంతవరకు ఈ పథకాలు నింటి 5 ఏళ్లలో 5 లక్షల చిల్లర లబ్ధి పొందినాము. ఇందుకంటే ఇంకేం పథకాలు తెస్తాడు ఆయన. సంక్షేమం అంటే విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, ఫీజు రిమెంబర్స్, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ మత్స్య కార్మికుల భరోసా, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకము, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ మత్స్య కార్మికుల భరోసా, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ 0 వడ్డీ రైతులకు, వైఎస్ఆర్ 0 వడ్డీ మహిళలకు, వైఎస్ఆర్ యంత్రసేవ, వైఎస్ఆర్ గీత కార్మికుల భరోసా, వైఎస్ఆర్ నవశతకం, వైఎస్ఆర్ కళ్యాణ మస్సు, వైఎస్ఆర్ షాదీ తోపా, వైఎస్ఆర్ గీత కార్మికుల భరోసా, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, ఇంకా వైఎస్ఆర్ పశు వైఎస్ఆర్ పశు ఆరోగ్య సేవ, వైఎస్ఆర్ జీవిత సఫల్ అవార్డ్స్, వైఎస్ఆర్ నవోదయం, ఇంకా జగనన్న అమ్మబడి నాడు నేడు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న తోడు, జగనన్న పాలవేళ్ళు, జగనన్న టౌన్షిప్, జగనన్న శాశ్వత భూ హక్కు. అది కూడా కొద్దిగా చెప్పాలంటే ఇన్ని పథకాలు ఇవ్వడం వల్లే రాంత వ్యవసాయము అది కూడా తక్కువే అవుతా ఉన్నది. కానీ ఒక రకంగా అంటే పేదరికానికి మంచిదే అని మేము తెలుపుతున్నాం. తప్పకుండా గెలుస్తాడు. 110 నుండి 130 దాకా వస్తున్నవి. ఆయన చెప్పవచ్చు సినిమా డైలాగులకే ఆయన పరిమితం అంతేగాని పోయినసారి ఆయన 19లో నిలబడినాడు, ఆయనే గెలిచాడు. ఇంకా ఆయన పార్టీ ఏం గెలుస్తుంది?